హలో ఎవరీవన్, వెల్కమ్ టు వివరో అకాడమీ. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అటార్నీ జనరల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక చిన్న టాపిక్. ఈ టాపిక్లో అటార్నీ జనరల్ భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం ఉంటారు, వారి యొక్క నియామకం, పదవీకాలం, రాజీనామా, అధికారాలు మరియు విధులు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. అందులో అధికారం 76 అటార్నీ జనరల్ నియామకం గురించి తెలియజేస్తుంది. అటార్నీ జనరల్ భారత ప్రధాన న్యాయ సలహాదారు. ఒక వ్యక్తి అటార్నీ జనరల్గా నియామకం కావాలంటే అతను సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉన్న అర్హతలు కలిగి ఉండాలి. ఈ యొక్క అటార్నీ జనరల్ని క్యాబినెట్ సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే అతని వేతనం మరియు ఇతర సౌకర్యాలు కూడా రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అతని వేతనాన్ని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లింపులు చేస్తారు. భారత అటార్నీ జనరల్ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో కొనసాగుతారు. సాధారణంగా అతనికి 3 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. ఒకవేళ అతను రాజీనామా చేస్తే అతను రాష్ట్రపతికి సమర్పించాలి ఆ యొక్క రాజీనామా పత్రాన్ని. అలాగే ఏ సందర్భంలోనైనా క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి ఈ అటార్నీ జనరల్ని తొలగించవచ్చు. సో ఇతని అధికారాలు, విధులు ఒకసారి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయపరమైన అన్ని విషయాల్లో ఇతను సూచనలు ఇస్తారు. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టులో కేంద్రం తరపున ఇతను వాదనలు వినిపించవచ్చు. సభ సభ్యత్వం లేకపోయినా పార్లమెంట్ సమావేశాలకు ఇతను హాజరు కావచ్చు, కానీ ఓటు వేసే హక్కు భారత అటార్నీ జనరల్కి లేదు. అలాగే భారతదేశపు మొదటి అటార్నీ జనరల్గా ఎంసీ సెతల్వాడ్ గారు పనిచేశారు. 1950 నుంచి 1963 వరకు అత్యధిక కాలం ఇతనే పనిచేశారు. భారత అటార్నీ జనరల్ ప్రైవేట్ కేసులు వాదించవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కేసులు వాదించరాదు. ప్రస్తుత భారత 16వ అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణ గారు ఉన్నారు. ఇతను అక్టోబర్ 1, 2022 ఇతను బాధ్యతలు స్వీకరించారు. ఇతనికి పూర్వం కేకే వేణుగోపాల్ గారు ఉన్నారు. సో ఇవి భారత అటార్నీ జనరల్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి, ఆర్టికల్ 76 ప్రకారం భారతదేశానికి ఒక అటార్నీ జనరల్ ఉంటారు. ఆర్టికల్ 88 ప్రకారం భారత అటార్నీ జనరల్కి సభ్యత్వం లేకపోయినా పార్లమెంట్లో ఏ సమావేశంలోనైనా పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది, కానీ ఓటు వేసే అధికారం లేదు. ఓకేనా? అలాగే ప్రస్తుత అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణ గారు ఉన్నారు. మొదటి అటార్నీ జనరల్గా ఎంసీ సెతల్వాడ్ గారు పనిచేశారు. ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.